Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss straight lines law, 90 exercise law, Roman number 3 లోని third problem ని మనం ఇప్పుడు simplify చేద్దాం. So, the hypothesis of a right angle triangle has its ends at 1, 3 minus 4, 1. So, మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క హైపోథెసిస్ యొక్క ఎండ్స్ని ఇచ్చారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లెగ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద యాక్సెసెస్. సో మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమని చెప్తా అన్నారంటే ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్స్ యొక్క ఈక్వేషన్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ గివెన్ పాయింట్స్ ఏమైనా 1, 3. సో ఈ పాయింట్ మనం ఇక్కడ 1, సో ఇక్కడ అన్నమాట ఏ పాయింట్ ఇక్కడ ఫామ్ అయింది హైపోథెసిస్, బి పాయింట్ ఇక్కడ ఫామ్ అయింది. సో హైపోథెసిస్ అంటే తెలుసు కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క. సో ఇది హైపోథెసిస్ కాబట్టి ఇది బేస్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది కదా. సో మనల్ని ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఈ పాయింట్ని మనం సి అనుకున్నామంటే ఏసీ యొక్క లైన్ని మరియు బీసీ యొక్క లైన్ ఈక్వేషన్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ ఒక ఫార్ములాని గుర్తు చేసుకుందాం. సో మనం 9B ఎక్సర్సైజ్ యొక్క ఇంట్రడక్షన్ కనుక మీరు చూసినట్లయితే దాంట్లో మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏమిటంటే ఈక్వేషన్ ఆఫ్ ద హారిజాంటల్ లైన్. సో ఎక్స్ యాక్సిస్ కదా హారిజాంటల్ లైన్. సో ఈక్వేషన్ ఆఫ్ ది హారిజాంటల్ లైన్ ఏమని y ఈక్వల్స్ టు ఏ, అది ఎంత డిస్టెన్స్లో ఉంది అని. అదేవిధంగా మనం ఈక్వేషన్ ఆఫ్ వర్టికల్ లైన్ అంటే y యాక్సిస్. సో ఈక్వేషన్ ఆఫ్ వర్టికల్ లైన్ y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమి అంటే x ఈక్వల్స్ టు బి, ఎంత డిస్టెన్స్లో ఉంది అని. సో ఇప్పుడు మనం ఇక్కడ గమనించామంటే ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైన్ బీసీ. సో ఇది ఎలా ఉంది హారిజాంటల్గా ఉంది. సో హారిజాంటల్గా ఉంది అంటే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఇవి 2 ఎలా ఉన్నాయి ప్యారలల్ ఉన్నాయి. సో బీసీ లైన్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ ఉంది. సో హారిజాంటల్ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది y ఈక్వల్స్ టు ఏ. ఇప్పుడు ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది మనకి ఇక్కడ 1 డిస్టెన్స్లో ఉంది. సో అంటే y కోఆర్డినేట్ని మనం ఇక్కడ రాయాలి. అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ ప్యారలల్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉంది అంటే x ఈక్వల్స్ టు అది ఎంత డిస్టెన్స్లో ఉంది అని రాయాలి. సో మనం ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై చేస్తే ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది యొక్క ఈక్వేషన్ ఫార్ములా తెలుస్తుంటే మనకి ఈజీ అవుతుంది. అంటే హారిజాంటల్ లైన్ యొక్క ఈక్వేషన్ y ఈక్వల్స్ టు ఏ, వర్టికల్ లైన్ యొక్క ఈక్వేషన్ y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ x ఈక్వల్స్ టు b, ఎంత డిస్టెన్స్లో ఉందో అని. సో ద ఈక్వేషన్ ఆఫ్ సైడ్ ఏసీ. సో ఇప్పుడు ఏసీ యొక్క ఈక్వేషన్ని మనం రాద్దాం. సో ఇది ఎలా ఉంది ప్యారలల్ టు y యాక్సిస్ పాసింగ్ త్రూ ద వన్, 3. సో మనం ఇక్కడ y యాక్సిస్కి ప్యారలల్ అంటే ఈక్వేషన్ ఎలా ఉంటుంది x ఈక్వల్స్ టు. సో x ఈక్వల్స్ టు, సో మనకి ఇక్కడ y యాక్సిస్కి ప్యారలల్ అంటే y కోఆర్డినేట్ 0 అయిపోతుంది. సో 1, x వచ్చి 1 అవుతుంది అనమాట. అదేవిధంగా x యాక్సిస్ యొక్క కోఆర్డినేట్ని మనం ఇక్కడ రాసాం. సో ద ఈక్వేషన్. నెక్స్ట్ మనం బీసీ లైన్ యొక్క ఈక్వేషన్ని కనుక్కుందాం. ఈక్వేషన్ ఆఫ్ సైడ్ బీసీ ఎలా ఉంది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద పాయింట్ బి పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి -4, 1 బీసీ లైన్.
సో బి పాయింట్ తెలుసు కాబట్టి మనం బి రాసాం. సో బి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ అంటే y ఈక్వల్స్ టు, సో ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిపోతుంది y, సో 1, y ఈక్వల్స్ టు 1. సో ఎంత డిస్టెన్స్లో ఉంది అని అర్థం, అంతే. సో మనం ఇదొక్క పాయింట్ ఒకటే అర్థమైతే మనకి ఈజీగా వచ్చేస్తుంది. y యాక్సిస్కి అన్నప్పుడు దాని ఈక్వేషన్ x ఈక్వల్స్ టు అని ఉంటుంది. ప్యారలల్ ఎక్స్ యాక్సిస్కి అంటే y ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్తో ఉందో, అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ని రాస్తాం, ఇక్కడ వచ్చి y కోఆర్డినేట్స్ని రాస్తాం అనమాట, అంతే. y ఈక్వల్స్ టు, ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఈ పాయింట్స్ ఎటు సైడ్ ఉన్నాయో మనకి పర్టికులర్గా చెప్పలేదు. సో ఈ ట్రయాంగిల్ అనేది మనకి అప్వర్డ్ అయినా ఉండొచ్చు, డౌన్వర్డ్ అయినా ఉండొచ్చు. సో డౌన్వర్డ్ ద్వారా ఈ హైపోథెసిస్కి డౌన్లో ప్యారలల్గా ఉంటే, పర్పెండిక్యులర్గా ఉంటే ఇది వస్తుంది. సో మనం హైపోథెసిస్కి పైన ఫామ్ అయ్యింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అప్వర్డ్లో ఫామ్ అయింది అంటే ఎలా వస్తుంది, ఈ ట్రయాంగిల్ ఇలా వస్తుంది. సో అప్పుడు మళ్ళీ ఈక్వేషన్స్ మారిపోతాయి. మీకు ఒకవేళ ఇక్కడే అర్థమైంది, ఇక్కడితోనే ఆపేయచ్చు అంటే ఆపేయచ్చు, లేకపోతే మరొక ఆప్షన్ కూడా ఇచ్చున్నారు కదా, సో ఆర్ సో ఇక్కడికే వదిలేయచ్చు, లేకపోతే ఇలా కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇదేమైంది, ఈక్వేషన్ ఇక్కడ సి లైన్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఈ పర్పెండిక్యులర్ ఇక్కడి వరకు ఆపేయచ్చు, కాకపోతే మీ అండర్స్టాండింగ్ కోసం మరొక ప్రాబ్లం మెథడ్ కూడా చెప్తున్నాను అనమాట. ఇది మరొక మెథడ్. ఒకవేళ ఇది సింపుల్గా చెప్తాను ఊరికే. ఏసీ, ఇప్పుడు ఇక్కడ ఏసీ లైన్ బేస్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు ఏసీ లైన్ ఎలా ఉంది, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. అప్పుడు ఇది ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ యాక్సిస్ యొక్క ఈక్వేషన్ y ఈక్వల్స్ టు, సో ఈ పాయింట్ ఏ పాయింట్ ద్వారా కదా, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ అంటే y ఈక్వల్స్ టు y కోఆర్డినేట్ రాయాలి. సో ఏ పాయింట్ ఎంత 3, y కోఆర్డినేట్ 3 వస్తుంది. ఒకవేళ అదే బీసీ లైన్ని ఇప్పుడు బీసీ లైన్ y యాక్సిస్కి ప్యారలల్ అయింది, అప్పుడు దీని ఈక్వేషన్ ఏమవుతుంది, x ఈక్వల్స్ టు, సో బీలో x కోఆర్డినేట్ -4 ఇదా అనమాట. సో ఇది మీ అండర్స్టాండింగ్ కోసమే చెప్పా, ఇంతవరకు ప్రాబ్లమ్ సింప్లిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ ద ఇమేజ్ ఆఫ్ ద గివెన్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ స్ట్రైట్ లైన్. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో పాయింట్ ఇచ్చారు, లైన్ ఇచ్చారు. సో ఫోర్త్లోనే మళ్ళీ సెకండ్లో పాయింట్ ఇచ్చారు, లైన్ ఇచ్చారు. సో ఇది చేయడానికి ముందు మనం ఒక ఫార్ములా తెలుసుకుందాం. ఇఫ్ QH, K ఈజ్ ఏ ఇమేజ్ ఆఫ్ ద పాయింట్, సో QH, K అనేది ఇమేజ్ అనుకుంటే X, P, X1, Y1కి ఇది ఇమేజ్, Q అనేది ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ది స్ట్రైట్ లైన్ ఫామ్. దెన్ అప్పుడు ఇమేజ్ అది ఎలా ఫైండ్ అవుట్ చేద్దామంటే H - X1/A, K - Y1/B -2AX1 + BY1 ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ చూడండి సేమ్ ఇలానే ఉంటుంది. సో ఫైండ్ ద ఇమేజ్, సో ఇమేజ్ పాయింట్ 3x, 3, 8, సో విత్ రెస్పెక్ట్ టు ద స్ట్రైట్ లైన్ ఇది ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. Solution. Let QH, K be the image of 3, 8 with respect to equation x plus 3y minus 7 equals to 0.
సో ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. హియర్ p x, x1 y1 ఎంత x1 y1 పాయింట్ కదా. సో ఇది వచ్చి 3, 8. అదేవిధంగా ఈ ఈక్వేషన్ ద్వారా a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు 3, c ఈక్వల్స్ టు -7. సో మనం ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ h మైనస్ x1 బై a ఈక్వల్స్ టు k మైనస్ y1 బై b ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 2ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో మనం ఈ ఫార్ములా ద్వారా ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేద్దాం, h, kని. సో h, k h మైనస్ x1 ఎంత 3a1. సో k minus 8 by 3 equals to minus 2 of 1 into 3 plus 8 into b3 y1 8 minus 7 by root of a square 1 plus b square రూట్ కాదు సారీ 1 ప్లస్ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ 9. సో ఇప్పుడు h మైనస్ 3 ఈక్వల్స్ టు k మైనస్ 8 బై 3 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ 2. సో ఇది 3 8 16 3 8 24 24 మైనస్ 7. సో ఇదంతా మొత్తం మనం సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 23 ప్లస్ 24 మైనస్ 7 బై 10. సో ఇదేమైంది ఇప్పుడు మనకి ఇక్కడ 2 1s 2 5s 720 మిగిలింది మనకి ఇక్కడ. సో h మైనస్ 3 ఈక్వల్స్ టు k మైనస్ 8 బై 3 equals to 20 by 5. So 5 1s 5 4s. So h minus 3 equals to k minus 8 by 3 equals to minus 4. ఇప్పుడు h, 3ని h minus 3ని -4కి ఈక్వల్ చేద్దాం. k వాల్యూ x/3ని -4కి ఈక్వల్ చేద్దాం. సో h ఈక్వల్స్ టు -4 ప్లస్ 3 h ఈక్వల్స్ టు -1. సో k -8 ఈక్వల్స్ టు 4 3s 12 k ఈక్వల్స్ టు -12 ప్లస్ 8. సో k ఈక్వల్స్ టు -4. సో ఇమేజ్ ఇప్పుడు మనకేమైంది, దేర్ఫోర్ the image h, k equals to -1, -4. సో p పాయింట్ యొక్క ఇమేజ్ -1, -4. సో ఇక్కడ p పాయింట్కి 3, 8 యొక్క ఇమేజ్ ఈ ఈక్వేషన్ ద్వారా ఇదన్నమాట. సో అదేవిధంగా సెకండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో solution, let q h, k h, k be the image of 1, 2 with respect to given straight line (3x plus 4y minus 1 equals to 0). Here x1 y1 equals to 1, 2, a equals to 3, b equals to 4,
c ఈక్వల్స్ టు -1. therefore మళ్ళీ ఇమేజ్ మనకి ఏమైంది h minus x1 a equals to k minus y1 by b equals to -2 ax1 plus by1 plus c by a square plus b square. సో ఇప్పుడు మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్ h minus x11 by a3 k minus 2 by 2 by b 4 equals to -2 a3 x11 plus 4 y12 minus c minus 1 by a square 3 square plus 9 plus 16. h minus 1 by 3 equals to k minus 2 by 4 equals to -2 by 25. సో ఇక్కడ 3 4 2 are 8 1 సో 8 9 10 సో ఇక్కడ మనకి వచ్చిన వాల్యూ 10. సో ఇది 5 2s 5 5s. సో మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ h minus 1 by 3 equals to k minus 2 by 4 equals to -4 by 5. సో ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేసి మనం h వాల్యూని y వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ h minus 1 by 3 equals to -4 by 5 implies h minus 1 ఈ 3ని ఇటు సైడ్ పంపిద్దాం -4 3 12 by 5 h equals to -12 by 5 ఈ ఈక్వల్ 1 ఇటు సైడ్ వస్తే +1 implies LCM తీస్తే -12 plus 5 by 5 implies h equals to -7 by 5. అదేవిధంగా k minus 2 by 4 equals to -4 by 5. సో ఇటు సైడ్ పంపిస్తే k minus 2 equals to 16 by 5 k equals to -16 by 5 -2 plus 2 అవుతుంది. మళ్ళీ LCM తీస్తే k equals to -16 5 2s 10 by 5 సో k equals to -6 by 5. therefore the image QH comma k equals to -7 by 5 comma -6 by 5. సో దిస్ ఈస్ ద ఇమేజ్. సో మనకి ఈ ఒక్క ఫార్ములా ఒకటి ఐడియా ఉంటే మనం ఇమేజ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఇదొక్క ఫార్ములా నేర్చుకోవాలి. సో -ax1 plus by1 plus c by a square plus c square. సో ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫార్ములాని యూస్ చేస్తాం అనమాట. If you have any doubts, you can ask in comments. So if you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.